హలో హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే నిద్రలేసాను. పొద్దున్నే ప్రార్థన చేసుకున్నాను, చాయ్ పెట్టాను, ఇప్పుడు చాయ్ తాగుతున్నా. ఓకేనా? మీ అందరికి ప్రైజ్ లాడ్. ఏంది వనజంటి సినిమా పాటలు కూడా పాడిద్ది, మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను అంటది అని అనుకుంటారేమో. దేవుని పని నేను చేస్తే నా పని దేవుడు చేస్తాడు. ఏదైనా సరే దేవుని వాగ్దానంలో నుంచి మాట్లాడతా, బిట్టు తీసుకుంటా. నేను యాక్షనే చేస్తున్నాను కానీ యూట్యూబ్లో దేవుణ్ణి అయితే నేను మర్చిపోలేదు కదా. అందుకని దేవుని కృపలేనిదే మనం ఏ పాటి వారము. ఈరోజు మనం ఇలా సజీవుల లెక్కలో ఉంటున్నామంటే దేవుని కృపే అది. ఈరోజు ఈ సమయాన్ని కూడా చూడని ప్రజలు ఎంతోమంది ఉంటారు. మనకైతే ఈ ధన్యతను దయచేసినందుకు దేవునికి వందనాలు. ఉదయకాలమున చెల్లించాల్సిందే. ఎవరమైనా సరే దేవుని గుర్తెరిగితే ఉదయాన్నే ప్రార్థన చేసుకుంది ఎవ్వరము లెగము. అలాగే నేను కూడా అంతే, దేవుని గుర్తెరిగిన బిడ్డనే. కాకపోతే నేను యూట్యూబ్లో యాక్షన్ చేస్తున్నా. నా హృదయం అంతా దేవుడే ఉంటాడు. ఎవరు ఏమనుకున్నా కానీ దేవుడు చూస్తాడు. మనం ఒకటే అనుకున్నాం, మా పాపములు నువ్వు క్షమించులాగన ఇతరులు చేయి పాపములు కూడా మేము క్షమించే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభువా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరునుగాక. నేడు మాకు కావలసిన అనుదినహారము, అంటే మనం భోజనమే కాదు, మనం ఈ ఛాయ్ కూడా తాగుతున్నాం కాబట్టి ఈ ఛాయ్ తాగుతున్నాము. అనుదినహారము మాకు దయచేయము. మా ఎడల పాపం చేసిన వారిని మేము క్షమించలాగా మా పాపములను క్షమించుము అని మనము పరలోక ప్రార్థన చేస్తాం కదా. అలాగని నేనేమన్నా మీకు తప్పుగా కనిపిస్తే నన్ను క్షమించండి ఎవరైనా. అంతేగాని నా గురించి ఏం అపోహ పెట్టుకోకండి ఫ్రెండ్స్. అందరు మంచిగా ఉండాలి, నేను బాగుండాలి, నా కోరిక అది ఫ్రెండ్స్. ఎందుకంటే దేవుని క్రియలు అతి గొప్పవి. దేవుడు ఎందుకు యూట్యూబ్ అనే దాంట్లో నుంచి నన్ను, ఒకవేళ నేను ఏం చేస్తున్నాను, సినిమా పాటలేగా చేస్తుంది, ఇది తప్ప. నాలాంటి ప్రజలు ఎంతోమంది ఉండారని నేను అనొద్దు, కానీ నేను చేస్తున్నా. దేవునికి నేను దినదినము ఒప్పుకుంటున్నా. సూర్యుడు అస్తమించేలోపు, సూర్యుడు దిగిపోయేలోపు ఎవరో పాపాలైతే వారు మర్చిపోతారో వారు నా రాజ్యంలో ఉంటారు అన్నాడు. కక్షతో కారుణ్యాలతో నేను మనసులో పెట్టుకోను ఎవరినైనా సరే. సూటిగానే దేవుడు సూటిగా ప్రశ్న వేసాడు, నేను కూడా సూటిగానే అడుక్కుంటున్నా దేవుడిని. నన్ను క్షమిస్తాడని నాకు నమ్మకం ఉంది. మీరెందుకు భయపడతారు ఫ్రెండ్స్? భయపడబాకండి. దేవుని కృప అత్యధికంలో ఉంది. నీకు మేలు జరిగిద్ది, నాకు మేలు జరిగిద్ది. దేవుణ్ణి మర్చిపోలేదు ఫ్రెండ్స్. కాకపోతే నేను యూట్యూబ్ పెట్టానని సినిమా పాటలు కూడా యాక్షన్ చేస్తున్నా అంతే. నేను యాక్టింగే చేస్తున్నా అంతేగాని నేను ఇంకే తప్పులు చేయట్లేదు కదా. నా మనసు అయితే, నా హృదయం అంతా యేసయ్య ఉండని నాకు తెలుసు. ఓకేనా? నమ్మిన ప్రతి వారు రక్షింపబడతారు అని బైబిల్లో రాసినట్టు నేను నమ్మాను, విశ్వసించాను, నేను ఫాలో అవుతున్నాను. నా క్రియల్లో, నా మనసులో వ్యసనాలు అవన్నీ నేను పెట్టుకుంటే దేవుని కృప నేను పొందుకోలేనేమో. నాకు అట్టటి ఏముండవు. ఒకళ్ళ బ్రతకాలి అనే ఆశ, ఒకళ్ళని తృప్తిపరచాలనే ఆశ, వాళ్ళు బాగుపడకుండా ఉంటే బాగుండనే ఆశ నాకు లేదు. దేవుడు నాలో పెట్టిన క్రియలన్నీ అతి మంచి క్రియలే. నాలో ఏ చెడుతనం లేదు కాబట్టి నాకు ఏ భయం లేదు. ఫ్రెండ్స్, మీరు అపోహ పడకండి. నా ఛానల్ చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో ఇప్పుడు ఉదయకాలంలో ఛాయ్ తాగుతున్నా. నా కొడుకు పెట్టించాను, మా హస్బెండ్కి పెట్టించాను. ఇప్పుడు టైం ఎంత అయింది? 7 o'clock అయింది. నేను 6:30కి లేచా తెలుసా. దేవుని ప్రార్థించా. ఇదిగో మా ఇంట్లో అన్నం కూడా ఉడుకుతుంది. చూసారా అన్నం ఉడుకుతుంది. నేను ఇప్పుడు పనికి వెళ్ళాలి కదా.
అందుకని ఓకేనా బాయ్.